హలో, వెల్కమ్ బ్యాక్ టు విజయాస్ హర్విల్లు. ఇప్పుడు నేనున్నది తెనాలి దగ్గర పెదరావూరు అనే ఒక చిన్న ఊరు. నేనైతే ఈ వీడియో చేయడానికి సూపర్ ఎక్సైటెడ్. ఎందుకో తెలుసా, చాలా ఏళ్ల తర్వాత మా పుట్టింటికి వచ్చాను. అందుకే చాలా 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 అంటే చాలా స్పెషల్గా ఫీల్ అవుతున్నాను. అండ్ ఇక్కడ అవన్నీ చూపించడానికి కూడా సూపర్ ఎక్సైటెడ్గా ఉన్నా. ఇప్పటివరకు ఎక్కువగా మా అత్తగారి సైడు లేదా హైదరాబాద్లో చూపిస్తూ ఉంటాను కదా, ఇక్కడ చాలా ఏళ్ల తర్వాత వచ్చాను ఇక్కడికి. అండ్ ఇది పుట్టిల్లు కాదు, విజయవాడ, తెనాలి, రేపల్లె ఇవన్నీ నాకు చాలా క్లోజ్ టు మై హార్ట్ అనమాట. మా అమ్మ వాళ్ళదైతే రేపల్లె దగ్గర బొబ్బర్లంక, సోడాయిపాలెం అనే ఈ ఊర్లు. రేపల్లె సైడ్ వాళ్ళకైతే తెలుస్తాయి ఇవన్నీ. నేను అందుకే జనరల్గా గుంటూరు డిస్ట్రిక్ట్ అని చెప్పేస్తూ ఉంటాను. ఇప్పుడైతే తెనాలిలో ఉన్నాను. తెనాలిలో ఇది కూడా మా పెద్దమ్మ కూతురు వాళ్ళ ఇల్లు. మా పెద్దమ్మ కూతురు అంటే మా అక్క నాకు అమ్మ తర్వాత అమ్మ లాంటిది. ఎందుకంటే డెలివరీ టైంలో మా సెకండ్ బాబు పుట్టిన తర్వాత ఇక్కడికి తీసుకొచ్చి నన్ను కాలు కింద పెట్టకుండా చూసుకుంది. నిజంగా ఎగ్జాక్ట్గా నిజంగా అదే, కాలు కింద పెట్టనివ్వకుండా బాబుని చూసుకుంది, నన్ను చూసుకుంది. నన్ను అంతలా చూసుకునే వాళ్ళు ఎవరు లేరని చెప్పచ్చు. మేబీ మా అమ్మ కూడా అంత బాగా చూసుకోలేదేమో అని చెప్పచ్చు. అంత బాగా ట్రీట్ చేసింది నన్ను. సో ఆ గ్రాటిట్యూడ్ ఎప్పటికీ ఉండిపోతుంది, లైఫ్ లాంగ్. సో అమ్మ తర్వాత అమ్మ లాంటిదని చెప్పచ్చు. సో వాళ్ళ ఇంట్లో ఇప్పుడున్నాను. ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్. ఈ ఇల్లు, ఇక్కడ వాతావరణం అవన్నీ చూపిస్తాను. అండ్ ఇక్కడికైతే నేను ఈ వినాయక చవితి పండగ కోసం వచ్చాను. అండ్ ఏదో చిన్న ఇంట్లో కూడా ఒక చిన్న ఫంక్షన్ది, అది కూడా చూపిస్తాను. అండ్ కొంతమంది చుట్టాలు, అంటే పెద్ద మేజర్ ఫంక్షన్ కాదు, కొంతమంది చుట్టాలు వస్తారు. అందరినీ కవర్ చేయడానికి ట్రై చేస్తాను. చూద్దాం ఎంత కవర్ చేస్తానో. ఎందుకంటే చాలా రోజుల తర్వాత అందరినీ మీట్ అవుతున్నాను కాబట్టి ఆ ఎక్సైట్మెంట్లో వీడియోలు తీయడానికి కుదురుతుందో అసలు గుర్తుంటుందో కూడా నేను ఇప్పుడు చెప్పలేను. మ్యాక్సిమం ట్రై చేస్తాను. ఈమె మా అక్క, ఈ ఇంటికి మహారాణి, పేరు ఉమారాణి. ఇక్కడ ఒక 3 రోజులు ఉండడానికి కోసం వచ్చాను. అంటే నాకు ఈ ఇంటితో చాలా మెమరీస్ ఉన్నాయి. అండ్ మీ మామయ్య గారు ఉన్నప్పుడు ఆయన ఇక్కడ ఉంటే మనం అట్ల నుంచి చాటు నుంచి వెళ్ళేవాళ్ళం కదా. ఆయన పులి ఇంటికి ఓ పులిలాగా ఉండేవాడు. మేమందరం గదిలో కూర్చొని ఆడుకుంటుంటే ఆయన మామూలుగా ఫీజులు తీసేసేవాళ్ళు, పూజలు తీసేసేవాళ్ళు. అప్పుడు బయటకు వస్తామని ఫీజులు తీసేసేవాళ్ళు, బయట వచ్చి కూర్చుంటావా. అట్లా పుల్లాగా ఉండేవాడు ఇంటికి, భయపడతా ఉండేవాళ్ళం ఆయనకి. అవును, ఆయన ఇటు ఉంటే మేము అటు, అలాగా. అందుకే 2 ద్వారాలు కూడా ఆయన ఇటు నుంచి వెళ్తుంటే మేము అటు నుంచి పారిపోయేవాళ్ళం. అలా చాలా స్ట్రిక్ట్ గా ఉండేవారు ఆయన. రాజుగారు ఎప్పుడు అంటూ ఉంటారు, అంటే ముదినేపల్లిలో ఎవరో కమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారంట. అక్కడ అంటే కమ్మాలు ఎలా ఉంటారు అనేది అక్కడ చూసి అర్థమైందంట. అది అర్థం కావాలంటే తెలియని వాళ్ళకి సీతారామయ్య గారు మనోహర సినిమా చూడమని చెప్తూ ఉంటారు. దానిలో నాగేశ్వరరావు అలా ఉంటారంట, కొంచెం అది మెయింటైన్ చేస్తారు అని. సో ఎవరైనా తెలియకపోతే ఎలా ఉంటారు ఈ ఊరు సైడు, తెనాలి, ఈ పెదరావూరు ఇటువైపు గుంటూరు డిస్ట్రిక్ట్ అంతా జనరల్లీ సీతారామయ్య గారు మనోరాలు చూడమంటారు. సో ఈ ఇల్లు అలాగే ఉండేది. అందరం కలిసి ఉండేవాళ్ళం, తోడుకోడళ్ళం, మరుదులు అందరూ 4 తోడుకోడళ్ళం, అందరం కలిసి ఉండేవాళ్ళం. బాగా కలుపుగోలుగా అందరూ చాలా బాగుండేవాళ్ళం. మామయ్య లేకపోతే ఇల్లంతా గోలగోల చాలా సందడిగా ఉండేది. ఆయన ఉన్నారంటే పిన్ను పడినా తెలిసిపోయేది అనమాట. ఆయన ఎప్పుడు తెనాలి వెళ్ళిపోతాడా అని చూసేవాళ్ళం, ఎప్పుడు ఆటో ఎక్కుతాడా, ఎప్పుడు రిక్షా ఎక్కుతాడా. గోల్ చేయడానికి పచ్చీసులు, ప్యాకాట్లని, పచ్చీసులని అట్లా అమ్మగాళ్ళు ఆడాళ్ళం, ఆడుకునేవాళ్ళం. సో అలాగే మంచం అంటే బెడ్రూమ్ లో దూరిపోయి ప్యాకాట్ ఆడుకుంటూ ఉంటే ఆయనకు నచ్చలేదంటే ఫ్యూజ్ తీసేస్తారు. అంటే ఇక్కడ చెమటలు ఎక్కువ కదా, ఊపిరాడకు బయటకు వచ్చేస్తారు. అలా బోల్డ్ అయిన మెమరీస్ నాకు చాలా ఉన్నాయి. ఇంకా అంటే వాళ్ళ ఆగం అనమాట, చెప్తూ ఉంటే గంటలు గంటలు చెప్పచ్చు. ఎప్పుడు చూసినా ఇగో సాయిబాబా భక్తురాలు అనమాట. ఇదే బట్టల్లో ఎప్పుడు ఇదే ఆరెంజ్ కలర్ చీర, అంతే కదా. ఇదే ఏమంటారు, సాయిబాబా సేవకులు అంటారు. సాయి సేవకులు, సాయి సేవకులు. అండ్ మనలో ఇది ఒకటి ఉంటుంది, ఏది చూపించు. ఇది దీక్ష, మండల దీక్ష. దీక్ష మొన్న చేసి వచ్చావు. మండల దీక్ష 41 రోజులు నేను వేసుకుని 3 నెలలు.
మరి 45 రోజులే కదా. 45 రోజులు తీసుకోవచ్చు, ఎక్కువ రోజులు తీసుకోవచ్చు. నేను తీసుకుంది 3 నెలల దీక్ష. దీనికోసం స్పెషల్ గా నెల్లూరు వెళ్ళి అక్కడ పూజలు చేసి, అక్కడ ఏదో ఫేమస్ గుడి ఉంది, బాబా గుడి. అక్కడికి వెళ్ళి చేసి అక్కడ ట్రావెల్ చేస్తుంది. మామూలుగా నడవమన్నా కూర్చోమన్నా కూర్చోదు, ఆ గుడికి అంటే మాత్రం పరిగెత్తుకుంటూ వెళ్తుంది. ఎక్కడ లేని ఎనర్జీ వచ్చేస్తుంది. అక్కడికి షిర్డీకి మాత్రం బాగా తిరుగుతాయి, లేదంటే ఇక్కడ ఇలాగే కూర్చుంటుంది. నాకు బాబాతో మాత్రం బాగా అనుబంధం. బాబా అంటే చాలా ఇష్టం. షిర్డీ అంటే బాగా ఇష్టం. ఎప్పుడు సంవత్సరానికి 2-3 సార్లు వెళ్ళిపోవాలి, 4 సార్లు అన్నా. అట్లా వెళ్ళకపోతే మనశ్శాంతిగా ఉండదు. వెళ్ళిపోవాలి షిర్డీ. వెళ్ళి అక్కడ 2-3 రోజులు ఉండి వస్తే బ్యాటరీ ఫుల్ అయ్యిద్ది, ఎనర్జీ వచ్చింది అనమాట. మళ్ళీ ఎనర్జీ తగ్గినప్పుడు మళ్ళీ వెళ్ళిపోవటం అట్లా. ఇప్పుడు రేపు ఆషాకి వాయినాలు ఇస్తున్నారు కదా, చాటలు తీర్చడం ఉంటాయి. దాని గురించి చెప్పండి. నాకైతే మా అత్తగారు చేయడం జరగలేదు, కానీ ఏం తెలీదు. దాని గురించి అసలు చాటలు ఇవ్వడం అంటే ఏంటి? చాట్లో అంటే కనుక చాట్లో పసుపు కుంకుమ లక్ష్మీదేవికి గౌరీదేవికి ఒక వాయినం ఇవ్వాలి. దాంట్లో ఈ చాట్లో ఏం పెట్టాలి అంటే పసుపు కుంకుమ, పండు, తాంబూలం, చీర, తెలగుడ్డ, గాజులు, 9 గోగులు పోసిన దారం అన్ని పెట్టి వాయినం ఇవ్వాలి. నీళ్ళ చెవి మీద తీసి దాన్ని 10 వాయినం. కుడుగులు కొంతమంది కుడుగులు రాళ్ళు పెడతారు, 5 పెట్టి మధ్యలో ఇప్పుడు ఇది 2 సార్లు చేస్తారండి. ప్రతి వాయినం 2వ సారి. వాయినాలు అంటే అది అసలు 11 వాయినాలు. ఈ 10 వాయినం అంటే ఒక్క ముసలి చెప్పి ఒక్క వాయినం. 10 వాయినం అంటే మామూలు వాయినం అంటే మామూలుగా ఒక రోజు మంచి రోజు చూసుకుని 11 మందికి 11 వాయినాలు ఇచ్చుకుంటారు, 11 చాట్లు. 10 వాయినం అంటే ఒక్క ముత్తైదు, ఒకటి గౌరీదేవికి, ఒకటి ముత్తైదు. గౌరీదేవికి పెట్టిందేమో మామూలుగా మనకే ఉంటుంది. తెల్లవారుజాముని 5 గంటలకు అట్లా వాళ్ళకి చొక్కలు ఉండగానే పప్పు, పొట్లకాయలు, గోంగూర పచ్చడి పెట్టి ముద్ద పెట్టాలి ముత్తైదుకి. దాంతో సాయంత్రం పూట వాళ్ళకి ముత్తైదుకి కుంకుడుకాయలు, కొబ్బరి నూనె, గోరింటాకు, పసుపు, సున్నిపి ఇచ్చి రావాలి. సాయంత్రం పూట వాటితో స్నానం చేస్తారు. చేసి ముత్తైదు పొద్దున్నే ఉదయం వచ్చేసి అప్పుడు పెడతారు కదా, భోజనం పెడతారు కదా. ఫస్ట్ ముద్దలో నెయ్యి, పప్పు కలిపేసి ముత్తైదు తీర్చుకునే ఆవిడకి తలా ముద్ద పెడతారు. తీసుకునే అమ్మాయి తినాలి, అందరి దగ్గర పెట్టించుకుని తినాలి. తినేసిన తర్వాత ఆ పగలు అయిపోయింది. సాయంత్రం పొగలల్లో ఏం తినకూడదు. తింటే కొంచెం పాలు, కొంచెం పండు తినచ్చు. పొగలల్లో ఉపాసం ఉండాలి. రాత్రి పూట ఈ వాయినా తీర్చుకుని పూజ అయిపోయిన తర్వాత అందరు ముత్తైదులకి భోజనం. మళ్ళీ ఈ అమ్మాయి తీర్చుకునే అమ్మాయితో పాటు ముత్తైదులు కూడా కలుపుకొని మళ్ళీ అదే పద్ధతిలో ముద్ద పెట్టించుకుని మళ్ళీ తిని వాళ్ళకి చెయ్యి కడిగించాలి. మళ్ళీ తలదవ్వాలి, అర్థం చూపించి బొట్టు పెట్టి ఆమెను ముస్తాబు చేసినట్టు గౌరీదేవి ముస్తాబు చేసినట్టు. ఇదిగో చాటలు ముస్తాబైపోతున్నాయి. ఈ ఇంట్రెస్టింగ్ కార్యక్రమాన్ని చిన్న చిన్న ముక్కలు చూపించేస్తాను. ఈ వాయినాలు వినాయక చవితి రోజే జరిగాయి. ఇలాంటి వాయినాలు మీకు ఉంటాయా? మీరు ఏ డిస్ట్రిక్ట్ వాళ్ళో కామెంట్ చేయండి. తెలుసుకోవాలని నాకు ఇంట్రెస్ట్గా ఉంది. ఎందుకంటే నాకు ఇలాంటివన్నీ జరగలేదు. మా అత్తగారి సైడు ఇవి లేవన్నమాట. వంట పేరు గౌరీ పార్వతి. పైకి ఎంతయ్యాలి? తినమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం, తినమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం. కన్యాదానం చేయాలి. వీళ్ళిద్దరూ తల్లి కూతుర్లు. ఈ ఎల్లో సారీ ఆమె నాకు అక్క వరుస అవుతుంది. మా పెద్దమ్మ కూతురే. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నాకు అక్కలు, అంటే పెద్దమ్మ కూతుర్లు. ఒక్క వాయినం తీసుకున్నది మాత్రం నాకు వరసకి వదనవుతుంది.
భయం వేయట్లేదు ఆశ? నోటి దగ్గర పెట్టిన కాంట అమ్మో, ఇంతకుముందు తిన్నావా ఎప్పుడైనా అలాగా? భయం వేయట్లేదా? ఫుల్ ప్రాక్టీస్. భయం వేయట్లేదా? కొన్నా నేను ఈ అమ్మాయి నాకు మనవరాలు అవుతుంది, బాసికం ఎందుకు కట్టారు అని వాళ్ళ అమ్మని అడిగా. ఇదిగో మొహమాట పడిపోయి చెప్పడానికి. ఈమె ఇంకో పెద్దమ్మ కూతురు. కట్టారక్క? అమ్మవారికి కట్టింది మంచిగా చెప్పి కళ్యాణం జరుగుతుంది. కళ్యాణానికి కళ్యాణం జరగాలని అందరం ఆశీర్వదిద్దాం. ఈ అమ్మాయి వాళ్ళ అమ్మా నాన్న ఈ అమ్మాయికి తొందరగా పెళ్ళైపోవాలని మీ అందరూ కూడా గట్టిగా కోరుకోండి. మా అల్లుడు చూసారా, వాళ్ళ ఆవిడ చేత మళ్ళీ మళ్ళీ దండం పెట్టించుకుంటున్నారు. ఎప్పుడో సంవత్సరానికి ఒకటో రెండో సార్లు పెడుతుందని మళ్ళీ మళ్ళీ దండం పెట్టించుకుంటున్నారు. ఫోటోలు వీడియోలు కావాలంట. ఏ బొమ్మ, ఏ బొమ్మ ఇట్లా. నీ పేరేంటి? సహస్ర. మంచిగా పెద్దగా చెప్పు, వినిపించట్లే. ఏ క్లాసు? బాగుంది, నీ డ్రెస్ చాలా బాగుంది. ఎవరు కొన్నారు? మమ్మీ. బాగుంది, చక్కగా ఉన్నావు. ఇందాక నుంచి పెద్దమ్మ కూతుర్లు అక్కలు అంటున్నానని ఒక పెద్దమ్మ పిల్లలు అనుకోకండి. ఇక్కడ ఉన్న అందరూ వేరే వేరే పెద్దమ్మ పిల్లలు. అసలు పెద్దమ్మలు కూడా డైరెక్ట్ గా ఒక అమ్మమ్మ పిల్లలు కాదు, మా చిన్న అమ్మమ్మ పిల్లలు కూడా ఉన్నారు ఇక్కడ. ఇండివిడ్యువల్ గా చూస్తే చిన్న చిన్న ఫ్యామిలీసే కానీ చాలా బాగా కలిసి ఉంటాం అందరం. అలా ఆ రోజంతా చాలా చాలా సరదాగా అయిపోయింది. ఈ పల్లెటూరులో ఇంకొక సూపర్ డూపర్ వీడియోతో మళ్ళీ కలుస్తా. ఇలాంటి ఆచారాలు మీకుంటాయో లేదో కామెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దు.